పేర్లు రాయాలి కదా, అప్పుడే తాళాలు తీసుకున్నారేంటి? పేర్లు రాసేసాం. మిస్టర్ అండ్ మిసెస్ అర్జున్, అపర్ణ. నేను ఆయన భార్య భర్తలం. నువ్వు మాతో వచ్చిన గెస్ట్ మాత్రమే. పద అర్జున్. ఆగు. బావతో పాటు లోపలికి వెళ్లాల్సింది నేను. హలో, ఇది మా భార్య భర్తల రూమ్. నీ బ్యాచిలరేట్ రూమ్ అది. వెళ్ళు వెళ్ళు. బ్యాచులర్వి నువ్వే, బావ భార్యని నేను. నువ్వే వెళ్ళు. రిసెప్షన్ లో భార్య భర్తలుగా మా ఇద్దరు పేర్లు రాసామమ్మా. రిసెప్షన్ లో నేమ్ రాస్తే బావ భార్య అయిపోతావా? మరి రిజిస్టర్ ఆఫీస్ లో ఆయన పేరు పక్కన నీ పేరు రాసినంత మాత్రానా నువ్వు భార్య అయిపోతావా? ఇదంతా కాదు, టాస్ వేద్దాం. ఎవరు విన్ అయితే వారు బావతో రూమ్ షేర్ చేసుకోవాలి. ఓకే, వెయ్యి. అపర్ణ, డోంట్ వరీ అర్జున్, నాకు నమ్మకం ఉంది. నాది హెడ్, నీది టైల్. ఓకే. హెడ్స్, నేనే విన్. చిందాక నువ్వు కాయిన్ తిప్పేశావు. కాదు, ఎగరేశాను. పద బావా, రా 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 రా. అపర్ణ, వావ్, రూమ్ చాలా బాగుంది కదా బావా? ఇక్కడ నువ్వు నేను, ఇంకెవ్వరూ ఉండరు. మనల్ని డిస్టర్బ్ చేసేవారు ఎవ్వరూ ఉండరు. అపర్ణ అయ్యుంటుంది. అస్సలు తీను. రూమ్ సర్వీస్. దీన్నెక్కడో చూసానే. ఏయ్, నిన్నెక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసాను? దొంగ అంటావా? హే, హోటల్ బయట నన్ను కొట్టి నువ్వే కదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,